ఎస్సీ ఎస్టీ విభజన క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఆగస్టు 21వ తేదీన అన్ని ఎస్సీ ఎస్టీ సంఘాల తరపున భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కన్వీనర్ సర్వయ్య ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎస్సీలను ఎస్టీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఈ కుట్ర చేసిందని అన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పు కాదు అని, ఇది బీజేపీ నరేంద్ర మోడీ తీర్పు అని ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ సోదరులు ఇప్పటికైనా మేల్కొని వర్గీకరణకు వ్యతిరేక నినాదంతో పెద్ద ఎత్తున భారత బంద్లో పాల్గొని తమ సత్తా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఒకటవ తారీఖు ఆగస్టు 2024 మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సందర్భంగా ఆ తీర్పులో మరి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలు, దళితులు, ఆదివాసులు అందరూ కూడా వారు మనోభావాలని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క తీర్పులో కేటగరైజేషన్ విభజన, ఎస్సీ కులాల విభజన, అదేవిధంగా క్రీమీ లేయర్ మీద సుప్రీంకోర్టు ప్రత్యేకమైన రాజకీయ స్వార్థానికి సంబంధించినటువంటి తీర్పుగా భావిస్తూ ఈ తీర్పుని పునఃపరిశీలించి వెనుక తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ తీర్పుని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దళితులు, దళిత సంఘాలు, ఆదివాసులు అందరూ కూడా మరి 21వ తారీఖు ఆగస్టున భారత్ బంద్ పిలిపివ్వడం జరిగింది. కాబట్టి అదే పిలుపు మేరకు మేము ఈ తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రలో మరి ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని గ్రామాల నుంచి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి వరకు మరి ఈ బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బంద్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క మరి ఈ తీర్పుకు నిరసన తెలియజేస్తూ ఈ తీర్పు పరిశీలి